ఏమండి ఆవకాయ వేయమంటారా? ఇంతకీ పప్పు ఎవరు వండారు? ఎందుకండి? ముందు నువ్వు చెప్పు. పక్కింటి పద్మజాకి ఇచ్చిందండి. ఆహా అనుకున్నాను. అందుకనే పప్పుతో ముద్ద నోట్లో పెడుతుంటే కరిగిపోతుంది. ఖాళీగా ఉన్నప్పుడు ఆ టీవీసీ ఎలా చూడడం కాదు, ఆవిడ దగ్గరికి వెళ్ళి ఎలా వండాలో వంటలు నేర్చుకోవచ్చు కదా. పచ్చడొద్దు ఏమవద్దు, నువ్వు వెళ్ళు. ఇదే చాలా బాగుంది. పక్కింటి పద్మజ అన్నాను కదా, ముద్ద మెత్తగానే దిగిపోద్ది. ఏదేమైనా చాలా ఉండవలసిన ఆయన. ఎవరే ఉండవలసిన ఆయన? ఇంకెవరో మన సుభద్ర వాళ్ళ ఆయన. ఎందుకేంటి? ఎందుకంటారేంటి? సుభద్ర పేరంటాన్ని పిలిచిందని వెళ్ళాను కదా, వాళ్ళ ఆయన సుభద్ర అనే కాలు కింద పెట్టనివ్వడం లేదు, ఏ పని చేయనివ్వడం లేదు. పిల్లాన్నే కడుపులో నీళ్ళు కదలనివ్వకుండా చూసుకుంటున్నాడు. చివరికి తాంబూలం కూడా ఆయన ఇచ్చేస్తానన్నాడు. మేమందరం చిరునవ్వు నవ్వామని అప్పుడు ఆగారు. ఓహో ఓహో కాదు, మీరు ఉన్నారు. మీ పొట్ట మీద నేరేడు పండు పడ్డా సునంద వచ్చి తీసి నా నోట్లో వెయ్యనే రకం మీరు. ఆ ఇది నిజంగా పప్పు దెబ్బ. నా మీద ఇలా రివెంజ్ తీర్చుకుందా?